జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా హాజరయ్యారు. రేపు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ గారి సమావేశం కొనసాగబోతుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్తో పాటు అలాగే జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావాస్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాల సందర్భంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా కొనసాగించాలన్న దానిపైన ఇవాళ సమావేశం అయితే కొనసాగింది. పూర్తి స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై పూర్తిగా నెగిటివిటీ ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ శ్రేణులతో కూడా కలిసి ముందుకెళ్లాలని సందర్భంగా సూచించడం జరిగింది. ఇక మరొక వార్త, లక్ష్మీపూర్ గ్రామంలో ఇవాళ రైతులంతా కూడా ఏకమయ్యారు. మహిళలతో పాటు లక్ష్మీపూర్ గ్రామస్తులు రైతులంతా కూడా ఏకమై ఖచ్చితంగా రుణమాఫీ అలాగే ఈ రైతు బంధు తక్షణమే విడుదల చేయాలంటూ కోరడం జరిగింది. గ్రామీణ బ్యాంకు దగ్గర బైఠాయించారు. తక్షణమే తమకు రుణమాఫీ రైతు భరోసా ఇవ్వాలని కోరడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు 39 వరకు ఉన్నటువంటి ఎండ తీవ్రతతో ఉపశమనం పొందారు జగిత్యాల జిల్లా వాసులు. ఏకకాలంలో ఒక్కసారిగా వర్షం కురవడం, కొన్ని చోట్ల వడగండ్ల వర్షం కూడా కురిసింది. దీంతో స్థానికులైతే ఎండవేడి నుంచి ఉపశమనం అయితే పొందారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.